ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి? ఏఐ అంటే మషిన్ ఇంటెలిజెన్స్. AI automated machine. AI అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. Data tool which is used for collection all the things. ఏఐ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? అంటే ఏఐ రావడం వల్ల జాబ్స్ పోతున్నాయి అన్నది నిజమే, బట్ దాంతో జాబ్స్ క్రియేషన్ కూడా అవుతుంది. మేబీ ఏఐఏ వచ్చి ఆ జాబ్స్ని కూడా తీసుకొని పోవచ్చు. ఇక్కడ ఉన్న మీలో ఎంతమంది డైలీ ఏఐని వాడతారు? మెడికల్ రిపోర్ట్స్ ఏవైతున్నాయో దాని అనాలిసిస్ కోసం యూస్ చేశాను రీసెంట్గా. బిజినెస్ అక్యూమెంట్ నేర్చుకోవడానికి వాడుతూ ఉంటాను. చాట్‌జీపీటీ యూజ్ చేసి మా ఫ్రెండ్కి మోడల్ పేపర్ తయారు చేసి ఇచ్చాను ఫర్ డిగ్రీ ఎగ్జామ్. అంటే ఏఐని కొంతమంది మిస్యూజ్ కూడా చేస్తున్నారని మనం అనుకున్నాం కదా, ఎలా మిస్యూజ్ చేస్తున్నారంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఐదర్ మన కొన్ని అయితే డైరెక్ట్ మన ఫింగర్ ప్రింట్స్ థంబ్నైల్స్ కూడా మనకి కేవైసీ వెరిఫికేషన్ అని చెప్పి ఆ థంబ్నైల్స్ కూడా డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. స్కూల్ స్టూడెంట్స్కి మీరు ఎవరైనా ఏదైనా అవేర్నెస్కి ఏమైనా చెప్తారా? చిన్న పిల్లలు కూడా యూజ్ చేస్తున్నారు. యూజ్ చేయండి, బట్ ఒక లిమిటెడ్ వరకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఇంటరాక్ట్ అవడానికి వచ్చాను. ఒక గ్రూప్ డిస్కషన్ అనుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి, చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయని చెప్పేసి ఎంతోమంది నిపుణులు అనలిస్టులు కూడా చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. అసలు వీళ్ళేమనుకుంటున్నారు ఏఐ గురించి? అసలు లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? కొంతమంది ఉద్యోగాలు పోతున్నాయి అంటున్నారు, కొంతమంది కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల, ఏఐ వాడడం వల్ల హ్యూమన్ మైండ్ సెట్ కూడా చాలా లో అయిపోతుంది, దీనికి షార్ప్నెస్ పెట్టట్లేదు, ప్రతి ఒక్కరు కూడా చాట్‌జీపీటీ ఇవన్నీ వాడుతున్నారని చెప్పేసి చాలా మనం ట్రోల్ చూస్తూనే ఉన్నాము. సో ఈ రోజు నేను ఇక్కడ గ్రూప్ డిస్కషన్ చేయడానికి అయితే వీళ్ళతో వచ్చేసాను. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఏఐ గురించి అనేదే ఈ యొక్క డిస్కషన్. సో ఈ వీడియో ఎక్కడ పాజ్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. హలో గైస్, హాయ్. సో నేను చెప్పినట్టుగా ఏఐ అంటే ఫస్ట్ మనం ఏంటంటే వాట్ ఈజ్ ఏఐ అనేది నాకు ప్రతి ఒక్కరు ఒక బుల్లెట్ పాయింట్లో చెప్పాలి. ఓకే, ఏ అంటే ఏంటి, ఏమనుకుంటున్నారు అనేది. సో ఎక్కడ స్టార్ట్ చేద్దాం? AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AI అంటే స్మార్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, AI హ్యూమన్ ఇంటెలిజెన్స్ని రీప్లేస్ చేస్తుంది. ఏ అంటే డిజిటల్ మైండ్. డిజిటల్ మైండ్. ఏఐ అంటే మషిన్ ఇంటెలిజెన్స్. AI automated machine. ఏ వల్ల టైం తగ్గించి ఎఫిషియెంట్గా రన్ చేసుకోవచ్చు, టైం తగ్గిస్తుంది. ఏ అంటే లార్జ్ అమౌంట్ డేటాని ఒక స్మాల్ అమౌంట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. AI అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఏఐ ఒక టూల్, హ్యూమన్ తయారు చేసిన ఒక టూల్. హ్యూమన్ తయారు చేసినటువంటి టూల్. ఏ అంటే స్పీడ్ లర్నింగ్. స్పీడ్ లర్నింగ్. ఏఐ అంటే టైం మేనేజ్మెంట్ టూల్. ఏఐ అంటే మనుషుల్ని వాళ్ళ బ్రెయిన్ ఎక్కువగా యూజ్ చేయకుండా చేసే ఒక టూల్. యూస్ చేయకుండా చేసేటటువంటి టూల్. డేటా టూల్ విచ్ ఇస్ యూస్డ్ ఫర్ కలెక్షన్ ఆల్ ద థింగ్స్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ విచ్ రీచెస్ అవర్ ఇమాజినేషన్. మన ఇమాజినేషన్ని ఒకటి క్రియేట్ చేయడం. ఏ అంటే ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్, అంటే డెసిషన్ మేకింగ్ లో క్లారిటీనెస్ పెంచుతుంది, మనకి క్లారిటీ ఇస్తుంది. క్లారిటీ ఇస్తుంది. AI అంటే ఫ్రాడ్ డిటెక్ట్ చేస్తుంది, ఏమైనా ఫ్రాడ్స్ ఉంటే డిటెక్ట్ చేస్తుంది. సో ఏఐ గురించి బాగా చెప్పారు. అంటే ఏఐతో చాలా ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు కదా డెఫినేషన్. సో మరి ఇలాంటి ఏఐని చాలా మంది ఏంటంటే దీనివల్ల చాలా లాసెస్ ఉన్నాయి, చాలా జాబ్స్ పోతున్నాయి. ఆల్రెడీ మీరు న్యూస్లో ఫాలో అవుతూ ఉంటారు. లే ఆఫ్స్, పింక్ స్లిప్స్, ఎప్పుడు జాబ్ ఉంటుందో ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదు. ఏఐ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చేసింది, మా ఉద్యోగాలన్నీ కూడా ఊడిపోతున్నాయని చెప్పి ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు. మరి ఇన్ని డెఫినేషన్స్ చెప్పారు కదా మీరు, అది ఎంతవరకు నిజం అంటారు? అంటే ఏఐ రావడం వల్ల జాబ్స్ నిజంగానే మనము కోల్పోతున్నామా? అంటే ఏఐ రావడం వల్ల జాబ్స్ పోతున్నాయి అన్నది నిజమే, బట్ దాంతో జాబ్స్ క్రియేషన్ కూడా అవుతుంది. ఇప్పుడు సమ్వేర్ ఇక్కడ వేరే టెక్నికల్ జాబ్స్ పోవచ్చు, బట్ ఏఐని మనం కరెక్ట్గా యూజ్ చేయాలంటే ప్రాంప్ట్ ఇంజనీర్స్ లాంటి వాళ్ళు అవసరం. సో వాళ్ళకి కూడా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో రెండు వేస్ ఉన్నాయి, ఒకటి అని కాదు, పోతున్నాయి, అలాగే కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. సో ఏఐ వల్ల జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అంటున్నారు తను. ఏమేం జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి ఏఐ వల్ల? ఏఐ వల్ల సెవరల్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎలా అంటే లైక్ ప్రాంప్ట్ ఇంజనీర్, ఇందాక చెప్పినట్టు మన ఫ్రెండ్ చెప్పినట్టు ప్రాంప్ట్ ఇంజనీర్ అనేది ప్రెసెంట్ అలాగే ఫ్యూచర్లో కూడా బాగా ట్రెండింగ్ అయ్యే జాబ్ అని చెప్పొచ్చు. ఈ జాబ్ ఎలా అంటే ఫుల్గా మన నాలెడ్జ్ కూడా దాంట్లో చాలా ఉపయోగపడుతుంది. మనం దాని ద్వారా చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, అలాగే ఫర్దర్గా చేసే వర్క్ కూడా చాలా ఈజీ అవుతుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే దానివల్ల. సో ఏఐ మన మైండ్ని కూడా చాలా అంటే షార్ప్నెస్ తగ్గిస్తుందని కొంతమంది చెప్పారు. ఇందాక డెఫినేషన్ చెప్పారు కదా, మన బ్రెయిన్ చాలా స్లో చేసేస్తుంది అనేసి. అంటే పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లలు కూడా ఇప్పుడు స్కూల్లో ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే ఇమీడియట్లీ చాట్‌జీపీటీ, అంతకుముందు గూగుల్ ఉండేది, ఇప్పుడు చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తున్నారు. చక్కమని ఒక క్వశ్చన్ అడుగుతుంటే అది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది కదా. మరి ఇది మంచిదే కదా?
ఎందుకు హ్యూమన్ మైండ్ తగ్గిస్తుందని అంటున్నారు అంటే రీజన్ ఏంటి? ఏఐ వల్ల క్రిటికల్ థింకింగ్ ఇంకా డెసిజన్ మేకింగ్లో నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. క్రిటికల్ థింకింగ్ ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంటుంది సపోజ్, దాని మీద ఆలోచించాలి, ఇంకా అప్రోప్రియేట్ జడ్జ్మెంట్ ఇంకా డెసిజన్ ఇవ్వాలి, అది క్రిటికల్ థింకింగ్ ఉంటుంది. ఇంకా ఏఐ వల్ల ఏమైందంటే జనాలు ప్రాంప్ట్ ఇస్తున్నారు ఏఐలో ఒకటి, మొత్తం అక్కడే వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు కాలేజ్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు స్కిల్స్ డెవలప్ అవ్వాలి, ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. కానీ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రాంప్ట్ ఇస్తున్నారు చాట్ జీపీటీ అలా ఏఐ ప్లాట్ఫామ్స్లో. ఇంకొక తప్పు ఏముందంటే ఏఐ ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది, అన్రిలయబుల్. మీరు ఏఐ సైట్స్లో పోతే అక్కడ రాసి ఉంటుంది కింద, ఈ ఏఐ క్యాన్ మేక్ మిస్టేక్స్ అని. దీనివల్ల ఏమైందంటే డెసిజన్ మేకింగ్, క్రిటికల్ థింకింగ్ ఇంకా క్రియేటివిటీ కూడా నెగిటివ్ వేలో ఇంపాక్ట్ అవుతుంది. ముందు మనం డ్రాయింగ్స్ చేస్తే చేయితో చేస్తుండే, ఇప్పుడు ఒక్క ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ కూడా కాదు, మీరు మొత్తం మూవీ కూడా క్రియేట్ చేయొచ్చు. అందుకే ఈ క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ ఇంకా డెసిజన్ మేకింగ్ లో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది ఏఐ వల్ల. సో ఏఐ అంటే టైం మేనేజ్మెంట్ అన్నారు ఇక్కడ ఎవరు, అంటే ఏంటి టైం మేనేజ్మెంట్ మీన్స్? టైం మేనేజ్మెంట్ అనేది ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఆర్ ఎనీ వెబ్సైట్ కానీ డెవలప్ చేయాలంటే ఒకప్పుడు దగ్గరగా ఒక 2-3 వీక్స్ ఆర్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ అలా పడుతుంది. అలాంటిది ఈరోజు కొన్ని ఏఐ టూల్స్ వచ్చినాయి. ఆ ఏఐ టూల్స్ వల్ల ఏంటంటే వితిన్ 5 minutes ఆర్ 10 minutesలో ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోతుంది విత్ కలర్ డెసిషన్. అలాగే దాని లోపల ఉండే టూల్స్ ఐ మీన్ హెల్ప్ సెంటర్ అనేది ఏ పొజిషన్లో ఉండాలి, హోమ్ అనేది ఏ పొజిషన్లో ఉండాలి, సెట్టింగ్స్ అనే ఏ పొజిషన్లో ఉండాలి, అవన్నీ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయి వితిన్ 10 minutesలో మనం ఒక వెబ్సైట్ అనేది ఈజీగా క్రియేట్ చేయగలుగుతున్నాం ఏ వల్ల. సో మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం కదా, ఆల్రెడీ మీరు విన్నారో లేదో నాకు తెలియదు, ఐటీ సెక్టర్, సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా కూల్గా ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది, వీక్లీ 5 days వర్క్ చేయొచ్చు, సాటర్డే సండే వీకెండ్స్ పబ్స్కి వెళ్ళొచ్చు, పార్టీ చేసుకోవచ్చు, శాలరీ ప్యాకేజ్ బాగుంటుంది. అంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఒక కళ అప్పట్లో, అది ఇప్పుడు కూడా ఉంది అంటారా? అప్పట్లో సాఫ్ట్వేర్ జాబ్ అంటే మీకు ఒక జావా కానీ పైథాన్ కానీ నేర్చుకుంటే మీరు జాబ్ చేసేయచ్చు, కోడింగ్ చేసేయచ్చు. కానీ ఇప్పుడైతే ఒక కోడింగ్ మట్టుమే చేయడం వల్ల మీకు జాబ్ రాదు. మీరు కోడింగ్ అనేది ఇప్పుడు ఏఐ చేసేస్తుంది, మీకు కోడ్ ఇస్తుంది, అంత ఇస్తుంది. కానీ మీకు ఆ కోడ్ తెలిసి ఉంటే మీకు కానీ ఏఐ కూడా మిస్టేక్స్ చేస్తుంది కోడ్లో. మీకు ఆ కోడ్ తెలిసి ఉంటే ఆ మిస్టేక్స్లో మీరు చేస్తుందా చేయట్లేదా, బగ్స్ అనేది ఫిక్స్ చేయడానికి మీకు హ్యూమన్ ఇంటెలిజెన్సే కావాల్సి వస్తుంది, ఏఐ చేయలేదు అది. సో ఏఐ అనేది అక్యురేట్ ఉండదు. కాకపోతే అందుకని మీకు సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పుడు కావాలి, ఉండాలి. చాలామంది అమెజాన్ కానీ ఇప్పుడు కానీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇంకా ఇస్తున్నారు. కాకపోతే ఆ రెజ్యూమేలో మీరు ఒక జావా పైథాన్ అనేది యాడ్ చేస్తే మాత్రం రాదు జాబ్స్. మీరు ఎక్కువ ఏఐలో కూడా మీరు నేర్చుకొని అది ఏఐని ఎలా యూజ్ చేసి కోడింగ్ చేస్తారో అది చూస్తారు మీకు జాబ్లో, ఇంటర్వ్యూలో. సో మీ ఆ ఏఐ టూల్స్ని యూజ్ చేస్తూ సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు జస్ట్ కోడింగ్ తోటి జాబ్ రాదు. సో ఏఐ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అంటే క్లియర్గా ఎవరు చెప్తారు? ఏఐ వల్ల లాభాలు ఏంటి అంటే ఏదైనా మనం ప్రాంప్ట్ చేస్తే తొందరగా అన్నీ వచ్చేస్తున్నాయి, మనకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మిస్యూజెస్ చాలా జరుగుతున్నాయి. లైక్ ఇప్పుడు రీసెంట్లీ జెమినై వచ్చింది. లైక్ మనము ఒక దానికి ఫోటో ఇస్తున్నాం, ప్రాంప్ట్ ఇస్తున్నాం జనరేట్ చేయండి అని, దాంతో చాలా మంది ఏంటంటే ఫొటోస్ని మిస్యూజ్ కూడా చేస్తున్నారు. ఇది చాలా డ్రాబ్యాక్ అవుతుంది. ఆన్లైన్లో మనం చూస్తున్నాం ఎలాంటి ఫొటోస్ అన్ని మిస్యూజ్ అవుతున్నాయో. సో ఇది బాగా డ్రాబ్యాక్. మేము ఏఐ మీద కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం సుమన్ టీవీలో. సో కొంతమంది అనలిస్టులు చెప్పేది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ సెక్టార్స్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, టీసీఎస్లో కూడా ఏంటంటే సీనియర్ ఎవరు ఉంటారో వాళ్ళని తీసేస్తున్నారు అనేది ఒక టాక్ ఉంది కదా. ఎందుకు సీనియర్స్ని తీసేస్తున్నారు అంటే మీరేమనుకుంటున్నారు? తీసేస్తున్నారు అనేది ఐ డోంట్ ఫీల్. బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటే ఏంటంటే సీనియారిటీ అవసరం. ఎందుకంటే ఏఐ లీడర్షిప్ చేయలేదు, ఓన్లీ హ్యూమన్ కెన్ డూ లీడర్షిప్. అదొక డ్రాబ్యాక్ ఉంటుంది ఏఐ. కానీ కొంతమంది అనేది ఏంటంటే అనలిస్టులు ఏం చెప్తున్నారంటే సీనియర్స్ కదా, వాళ్ళు ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు, అప్పటి స్కిల్స్ తోటే వాళ్ళు రన్నింగ్ చేయడం వల్ల వాళ్ళని తీసేయడం జరుగుతుంది అనేది చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్. ఇందాక నేను చెప్పినట్లు ఏఐని ఇప్పుడు అడాప్ట్ చేసుకునే వాళ్ళని తీసేస్తున్నారు, ఎందుకంటే అది స్లో అవుతుంది. సీనియర్స్ అంటే వాళ్ళు పాత ప్రాసెస్ని యూజ్ చేసేటప్పుడు అలవాటు ఉంటుంది వాళ్ళకి. కొత్త వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకొని వస్తున్నారు. సీనియర్స్ అంటే ఇప్పుడు వాళ్ళ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది, ఏజ్ లిమిట్ తోటి దాని తర్వాత వాళ్ళు సీనియర్స్ కూడా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని న్యూ టెక్నాలజీస్ తోటి అడాప్ట్ చేసుకొని దాన్ని వెల్కమ్ చేసుకొని
జాబ్ చేస్తే వాళ్ళని కూడా ఏం తీసేయట్లేదు, సీనియారిటీ కూడా యూస్ అవుతుంది. కాకపోతే చాలా మంది అనేది పాత వేలోనే చేస్తూ పాత కోడింగ్ స్కిల్స్ తోటి ఉంటూ అక్కడే ఆగిపోతున్నారు. ఏఐని అడాప్ట్ చేసుకోవట్లేదు ఎవరు. చాలా మంది ఫియర్ కూడా చేస్తున్నారు, జాబ్స్ తీసేస్తుంటుంది అలా అలా అని చెప్పేసి. అందుకని నేర్చుకోవట్లేదు చాలా మంది. దానివల్ల సీనియర్స్ని తీసేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ కంపెనీ సైడ్ నుంచి ఆలోచిస్తే సీనియర్స్కి ఆల్మోస్ట్ 12 LPA 13 LPA 14 LPA ప్యాకేజ్ ఇస్తున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జాబ్స్ కరెక్ట్గా లేవు ఏఐ వల్ల. ఒక్కొక్కరికి 12 LPA 13 LPA ఇచ్చేదానికంటే కంపెనీస్ ఏం థింక్ చేస్తున్నారు, వీళ్ళు ఒక్కరిని తీసేస్తే 12 LPA సేవ్ అవుతుంది మనకి. 1 LPA 2 LPAకి ఫ్రెషర్స్ని తీసుకోవచ్చు, అట్లా ఒకరి ప్లేస్లో ఇంతమందిని తీసుకోవచ్చు అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. కానీ వాళ్ళకేం అర్థం కావట్లేదు, అట్లీస్ట్ సీనియర్ మెంబర్స్ ఉండాలి టీంలో. సో ఏఐ అన్ని పనులు చేయలేదు. ఎంతైనా మనకు ఒక లీడర్షిప్ కావాలి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు ఓకే ఏఐ వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు కావచ్చు ఇంతవరకు, బట్ వాళ్ళకున్న రోల్స్లో వాళ్ళు ఇంతవరకు ఎఫిషియెంట్గా ఇంతవరకు వర్క్ చేసి ఆ లెవెల్కి వచ్చారు కదా. సో వాళ్ళని తీసేయకుండా వాళ్ళకు కూడా అడాప్ట్ చేపించి వేరే వాళ్ళని కూడా తీసుకుంటే కరెక్ట్ ఉంటుందేమో అని. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని భయపడుతున్నారా, లేదంటే కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేకపోతున్నారా? అంటే నిజంగా ఏఐ వల్లే ఉద్యోగాలు పోతున్నాయా అంటే 100% కరెక్టా అది? ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అంటే దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఏఐ వల్ల ఉద్యోగాలు వస్తున్నాయి, అలాగే పోతున్నాయి కూడా. ఎందుకంటే ఏఐ అనేది ఒక హ్యూమన్ రోల్ని ప్లే చేసేస్తుంది డైరెక్ట్. మన హ్యూమన్ బ్రెయిన్ అవసరం లేదు అక్కడ. ఏఐ ఉంటే చాలు. మెషిన్స్ ఇప్పుడు కాకపోయినా రాబోయే కాలంలో లైక్ హ్యూమన్స్ లేకపోయినా వర్క్ అయ్యేలాగా ఏఐ క్రియేట్ అయ్యింది. సో క్రియేట్ అవుతున్నాయి జాబ్స్ ప్లస్ పోతున్నాయి కూడా. సో రెండింటి మీద వీళ్ళు అగ్రి. కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు మొబైల్ వాడినా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రాజెక్ట్ వర్క్స్కి ChatGPT ఇవన్నీ వాడుతున్నారు కదా. పేరెంట్స్ ఎందుకు అంటే నువ్వు ఎందుకు మొబైల్ వాడతావు, నువ్వు మైండ్ యూజ్ చేయాలి కదా, దాన్ని ఎందుకు వాడుతున్నావు అని తిడుతూ ఉంటారు. కానీ ఇంకొక కోణంలో చూస్తే వస్తున్నటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాడు, గ్రాస్ప్ అవుతున్నాడు, కొత్త టెక్నాలజీ నేర్చుకుంటున్నాడు అని కూడా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా. పేరెంట్స్ ఎందుకు అలా అనుకుంటున్నారంటే, యాక్చువల్లీ పేరెంట్స్ ఎందుకు అలా అంటున్నారంటే ఎక్కువ హవర్స్ మొబైల్ని స్టిక్ ఉండడం కూడా కరెక్ట్ కాదు. అది మన మెంటల్ హెల్త్కి కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే పేరెంట్స్ అలా అంటున్నారు. సో పేరెంట్స్కి ఏంటి అంటే భయము, ఇప్పుడు ఫెయిర్గా యూజ్ చేస్తేనేమో బెటర్, దెల్ థింక్ ఓకే మంచిదేలే అనుకుంటారు. కాకపోతే ఈ జనరేషన్లో పిల్లలు ఎలా అంటే దాన్ని మిస్యూజ్ చేసుకోవడం 70% అండ్ యూజ్ చేసుకోవడం 30% లా ఉంది. సో వాళ్ళ భయం ఏంటి అంటే దాన్ని మిస్యూజ్ చేస్తారన్న భయంతో ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. వాళ్ళకి ఫెయిర్గా ఉంటేనేమో బెటర్ అలా థింక్ చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అంటే మేము కజిన్స్ అందరం కార్డ్స్ ఆడుతుండే, పాయింట్స్ పెట్టుకొని ఆడుతుండే. పాయింట్స్ ఫోన్లో అన్ని నోట్ చేసుకుంటూ ఉండి అట్ ద ఎండ్ ఎవరు 125 పాయింట్స్ దాటితే వాళ్ళు అవుట్ అని అట్లా లెక్కేస్తుండే. నార్మల్గా ఏఐ లేకపోతే క్యాలిక్యులేట్. కానీ ఇప్పుడు ఏమైంది, డైరెక్ట్ వేరే ఫోన్ నుంచి ఒక ఫోటో ChatGPTకి ఇచ్చేసి ఈ కాలమ్స్ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేయండి, ఎవరు పాయింట్స్ దాటిపోయారో తెలుస్తుంది, అప్పుడు అయిపోతుంది. సింపుల్, ఈజీ అయిపోయింది. బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే పేరెంట్స్ కూడా దాని గురించే వరి అవుతున్నారేమో అని. చాలా మంది కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, అడాప్ట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్గా ముందుకు వెళ్ళాలని అంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా కొంతమంది అన్నారు కదా, అంటే ఏంటంటే స్కామ్స్ అన్నారు. స్కామ్స్ కూడా చేస్తున్నారు, దానివల్ల మోసాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు. ఎలాంటి స్కామ్స్ జరుగుతాయి ఏఐ వల్ల అంటే? టెక్నాలజీ తోటి కూడా చాలా స్కామ్స్ చేశారు, కానీ ఇప్పుడు ఏఐ వల్ల అంటే ఈజీగా అయిపోయింది స్కామ్ చేయడం. ఏఐ అనేది ఇప్పుడు అమెజాన్ నుంచి కానీ పెద్ద పెద్ద కంపెనీస్లో నుంచి జాబ్ ఆఫర్స్ వస్తాయి. జాబ్ ఆఫర్స్ని అలానే డిట్టో అంటారు కదా, సేమ్ చేసేసి జాబ్ ఆఫర్స్ని ఈమెయిల్స్కి కానీ అలా పంపిస్తున్నారు. పంపిస్తే ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి ఫీ తీసుకుంటున్నారు, అదొక స్కామ్. మళ్ళీ ఫిషింగ్ ఈమెయిల్స్ చేస్తున్నారు, అంటే ఇలానే కేవైసీ స్కామ్, ఐడెంటిటీ థెఫ్ట్ స్కామ్, ఇలా ఎడిట్ చేస్తున్నారు. డాక్యుమెంట్స్ని ఎడిట్ చేసేసి వేరే వాళ్ళ పేరు మీద స్కామ్ చేస్తున్నారు. స్కామ్స్ రీసెంట్లీ మనం ఇలాంటి ట్రెండ్స్ చూసాం. గిబ్లీ ఆర్ట్ అని చూసాం, జెమినా ఇమేజెస్ అలా చూసాం. మనం తెలీదు, కానీ మన ఇమేజెస్ మనమే ఏఐకి ఇచ్చేస్తున్నాం. సో అది ఏం చేస్తుంది తెలీదు. దానివల్ల ఒక థ్రెట్ ఉంది, సెక్యూరిటీ రీజన్ చాలా ఉన్నాయి. మీరంతా కూడా ఏం కోర్స్ చేస్తున్నారు? అంటే నెక్స్ట్ ఏం చేయడానికి? బిజినెస్ చేయడానికి. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఇప్పుడు గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్లో అంతా ఏమున్నాయి అక్కడ? ఐటీ కంపెనీస్, ఐటీ సెక్టర్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి కదా చూడడానికి కూడా. అంటే ఎప్పుడైనా అనిపించిందా మీకు ఇవన్నీ డమాల్
ఇది ఎప్పటికీ ఉండవు, పోతాయి, ఐటీ అంతా పోతుంది అని ఎప్పుడైనా అనిపించిందా? ఆ సందర్భం ఎవరికైనా ఉందా? లేదు. ఎప్పుడు అనిపించలేదా? వై? ఇందాక చెప్పినట్లే ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఈ జనరేషన్లోనే మనం ఏఐని ఒక రేంజ్లో యూజ్ చేస్తున్నాము. సో ఇన్ ఫ్యూచర్ కూడా ఐటీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో జాబ్స్, ఈ జాబ్స్ కూడా అవే చేయవని నమ్మకం లేదు. మనమే చేస్తామని నమ్మకం లేదు. మేబీ ఏఐఏ వచ్చి ఆ జాబ్స్ని కూడా తీసుకొని పోవచ్చు. అంటే లైక్ ఏఐ వల్ల జాబ్స్ కూడా పోవచ్చు, అవే అన్ని పనులు చేయొచ్చు. మనం ఒక హ్యూమన్ని రీప్లేస్ చేస్తున్నాం కదా, అప్పుడు ఆ ఏఐ మొత్తం పని చేసేస్తుంది. సో జాబ్స్ మనకి ఉండకపోవచ్చు మేబీ. సో అట్లా ఐటీ కంపెనీస్ కొలాప్స్ కావచ్చు. సో ఇక్కడ ఉన్న మీలో ఎంతమంది డైలీ ఏఐని వాడతారు? ఫ్రాంక్గా చెప్పాలి, ఎలా వాడతారో కూడా చెప్పాలి. నేను ఏఐని ఎందుకు వాడతాను, ఖచ్చితంగా వాడతారు, అబద్ధాలు చెప్పకూడదు, ఫ్రాంక్గా చెప్పాలి. యా, టాపిక్స్ కానీ లేకపోతే అసైన్మెంట్స్ కానీ ఏదైనా బేసిక్గా ఎన్ని రోజులు లాస్ట్ ఇయర్ డిగ్రీ వరకు కూడా అసైన్మెంట్స్ కానీ ఏదైనా కానీ ఒక క్లిక్ అంతే. అసైన్మెంట్ ChatGPTకి ఇచ్చి టాపిక్ దీని మీద అసైన్మెంట్ కావాలి మాకంటే ఒక 2000 words అసైన్మెంట్ విత్ రిఫరెన్సెస్, ఎక్కడ నుంచి తీసుకున్నావు అన్నీ కావాలన్నా కూడా విత్ ఇయర్ డేట్తో సహా కరెక్షన్స్తో, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎగ్జాక్ట్గా మనకి ఏం కావాలో మనకి ఇచ్చేసేది. అది ఒక నార్మల్ అసైన్మెంట్ చేయడానికి అట్లీస్ట్ 2-3 days తీసుకునే వాళ్ళం. అంటే మీరు ప్రాజెక్ట్కి ఏఐని వాడుతున్నారు ఈజీగా. ఇంకా నేను ఏఐలో ఒక ఆప్షన్ ఉంటుంది లెర్న్ సంథింగ్ న్యూ అని, ఈ ChatGPTలో ఉంటుంది. మీ ఆప్షన్ నొక్కి ఏదైనా కొత్త కాన్సెప్ట్ మీరు నేర్చుకోవచ్చు, ఏఐ మీకు చెప్తుంది. ఇంకా ఒక మంచి మాట ఏంటంటే ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ కాన్సెప్ట్ అదే మీకు క్వశ్చన్ అడుగుతుంది. ఇంకా మీరు కావాలంటే మీరు క్విజ్ కూడా చేయొచ్చు ఏఐతో పాటు. అది నేను అట్లా వాడతా పర్సనల్లీ. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలి, మీ పేరెంట్స్ చూస్తున్నారనో మీ లెక్చరర్స్ చూస్తున్నారనో చెప్పొద్దు. మెడికల్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని అనాలిసిస్ కోసం యూస్ చేశాను రీసెంట్గా. మా పెద్దమ్మ వాళ్ళది ఏదో రిపోర్ట్ వచ్చింది, అదేంటో నాకు అర్థం కాలేదు. నేను దాని ఫోటో తీసి ChatGPTలో పెడితే గాట్ ద రిజల్ట్ వచ్చి ఈ డిసీజ్ ఉంది, ఇంత ఉంటుంది అని చెప్పేసి నేను అలా యూస్ చేస్తాను రీసెంట్గా. నెక్స్ట్ సో బిజినెస్ రిలేటెడ్, సో బిజినెస్ అక్యుమెన్ నేర్చుకోవడానికి వాడుతూ ఉంటాను. సో ఈ బిజినెస్ అక్యుమెన్ అనేది వేరే చాలా సోర్సెస్ ఉంటాయి. సో ఈ సోర్సెస్ అన్నిటిని సింప్లిఫై చేసి ఏఐ ఓవర్వ్యూ అని వస్తుంది. సో ఆ ఓవర్వ్యూ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో నేను అండర్స్టాండ్ చేసుకునే లాంగ్వేజ్లో అది చెప్తూ ఉంటుంది. సో ఇలా నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ChatGPT యూజ్ చేసి మా ఫ్రెండ్కి మోడల్ పేపర్ తయారు చేసి ఇచ్చాను ఫర్ డిగ్రీ ఎగ్జామ్. అలాగే అప్పుడు గూగుల్ది ఒక టూల్ వచ్చింది నోట్బుక్ వెళ్ళమ్మని. అది యాక్చువల్గా ఏంటంటే మనకి ఇన్ కేస్ లైక్ ఇలా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏమైనా మనకి కంటెంట్ అర్థం కాకపోతే దాంట్లో మనం ఆ లింక్ అనేది ప్రొవైడ్ ఇచ్చి దాంట్లో మనం దాన్ని ఒక టెక్స్ట్ రూపంలో అంటే లైక్ నోట్స్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నా ఏమన్నా దాంట్లోంచి ఈజీగా మనం రిఫర్ చేసుకోవచ్చు. నోట్బుక్ మనం ఏమైనా టెక్స్ట్ ఇన్ కేస్ ఇమేజ్ ద్వారా ఇమేజ్ ఆల్సో లేదా వీడియో ఇచ్చి టెక్స్ట్ కాంటెంట్ కింద క్రియేట్ చేయాలన్నా ఒక నోట్బుక్ ఎలా యూజ్ అవుతుందో అంటే మనం ఒక త్రూ వాయిస్ ఇచ్చి ఒక ఇద్దరి మధ్యలో జరిగే కన్వర్జేషన్ని వీడియో ఇన్ కేస్ ఏదైనా వీడియో ఉంటే ఆ వీడియో లింక్ ప్రొవైడ్ చేసి దాంట్లో నాకు ఇది కన్వర్జేషన్ ఒక నోట్స్ రూపంలో కావాలన్నా ఇలా మనం దాంట్లో పెడితే అది ఈజీగా మనకి ఒక కాంటెక్స్ట్ ఒక రిటర్న్ హ్యాండ్ రైటింగ్ లాగా ప్రొవైడ్ చేస్తుంది. అది ఒకటి బాగా యూస్ఫుల్ అయ్యేది. ఇంకా ఎవరైనా డిఫరెంట్గా చెప్తారేమో అని చూస్తున్నాను నేను. ఏం దీనికోసం వాడతాను ఇది తయారు చేయడానికి? అందరికీ తెలిసినట్టే నేను గూగుల్ మ్యాప్ యూస్ చేస్తా. ఒకవేళ నాకు ఇక్కడ నుంచి వేరే సిటీకి వెళ్ళేది ఉంది, లైక్ వేరే ఏరియాకి వెళ్ళేది ఉంది, నాకు రూట్స్ తెలియదు. సో నేను అక్కడ రూట్ ఇచ్చేసి ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఎంతసేపు పడుతుందో మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తే దాంట్లో నుంచి చూసుకొని మనం వెళ్ళొచ్చు. ఇంకా అంటే చెడు అని కాదు, లైక్ అంటే మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఎవరైనా పాస్ట్ అవే వాళ్ళు ఎవరైనా ఉంటే సో అలా వాళ్ళ దగ్గర ఏవి పిక్స్ మనం కలిసి దిగిన పిక్స్ లేకపోతే అంటే యూటిలైజ్ చేసుకున్నాం ఆ వెబ్సైట్ని కూడా యూటిలైజ్ చేసుకున్నాం. ఎలా అంటే ఇద్దరిని కలిపి ఫోటో ఒకటి చేసి లైక్ వాళ్ళకున్న మెమోరీస్ని మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడము జనరేట్ చేసుకోవడం లాంటివి చేసాము. ఈ మధ్యలో చాలా అయినాయి గూగుల్ జెమినీ ట్రెండ్స్ అని ఫొటోస్ అవి ఇవని. ఒక కాంట్రవర్సీ కేసు కూడా అయింది. లైక్ ఒక అమ్మాయి తన ఫోటో ఇస్తే గూగుల్ ఇమేజ్లో ఇక్కడ పుట్టుమచ్చ మోల్తో సహా వచ్చింది. తను అప్పుడు కేసు ఫైల్ చేయడానికి అంటే ఒక రికార్డెడ్ వీడియో రిలీజ్ చేసింది. ఎట్లా అంటే నేను ఇచ్చిన ఫొటోస్లో ఇక్కడ ఏం కనిపిస్తలేదు, లైక్ మొత్తం కవర్డ్ అయి ఉంది, బట్ గూగుల్ ఇచ్చిన ఇమేజ్లో నాకు ఇక్కడ శారీ కింద మోల్ కనిపిస్తుంది. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే వాళ్ళు నా బాడీని స్కాన్ ఎట్లా చేసుకుంటున్నారు, నా గురించి ఎట్లా తెలిసింది అని వాళ్ళు ఒక క్వశ్చన్ రైజ్ చేసారు. అది కూడా కరెక్టే. అంటే
మనకి ఉన్నంత యూస్ఫుల్ అయితే కాదు ఏఐ, అంటే కరెక్ట్ అయితే కాదు, డేంజరస్ ఉంది చాలా. కానీ మనకు కరెక్ట్గా తెలియట్లేదు అది ఎంత డేంజర్ అని. ఓకే, మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంది, కానీ చాలా డేంజర్ కూడా ఉంది లోపల. ఇంకా ఎవరైనా దీని మీద? నేను ప్రతిసారి అయితే చేయను, కానీ మీరు ఏఐలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా తయారు చేయవచ్చు. పీపీటీ. ఆ, ఒక కమాండ్ ఇస్తే టాపిక్ అడుగుతుంది, మీరు అది చెప్పొచ్చు, నాకు ఇమేజెస్ కూడా కావాలి, అట్రాక్టివ్గా ఉండాలి, మంచిగా కనిపించాలి, అట్లా చేసి మీరు పీపీటీ కూడా జనరేట్ చేయొచ్చు. అది కూడా డౌన్లోడ్ చేసి ప్రెజెంట్ కూడా చేయొచ్చు. సో ఎవరైనా ఒకరు మా వ్యూవర్స్కి కొన్ని ఏ టూల్స్ చెప్తారా? చాలా ఉన్నాయి ఏఐ టూల్స్, అంటే కో పైలట్, జెమినీ, చాట్ జీపీటీ. అంటే ఏఐని కొంతమంది మిస్యూజ్ కూడా చేస్తున్నారని మనం అనుకున్నాం కదా, ఎలా మిస్యూజ్ చేస్తున్నారంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ అయింది అమెరికాలో. ఒక అమ్మాయి, తను ఇంట్రోవర్ట్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఎవరు లేక ఆమె చాట్ జీపీటీని యూజ్ చేసి తన ప్రాబ్లమ్స్ అనేటివి అన్నీ చాట్ జీపీటీకి చెప్పి తనతో ఒక థెరపీ సెషన్ టైప్లో చేసుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. సో మెడికల్ హెల్త్ ఏది ఉన్నా నువ్వు ఒక మనిషితో మాట్లాడితే నీకు సొల్యూషన్ ఉంటుంది. చాట్ జీపీటీకి ఎమోషన్స్ అనేటివి ఉండవు, హ్యాపీనెస్ సాడ్నెస్ అన్నీ ఈక్వల్గానే ఉంటాయి. అది మనం చెప్తేనే తను నేర్చుకుంటుంది. సో ఇలాంటి విషయాల్లో యంగ్స్టర్స్కి అసలు ఐడియా లేదు, కిడ్స్కి వాళ్ళకి ప్రాబ్లమ్స్ జనరలీ పెద్దవాళ్ళకి చెప్పాలనుకోరు. సో అలాంటప్పుడు చాట్ జీపీటీ ఉండేసరికి వాళ్ళు వేరే డెసిషన్స్ ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్ కొన్ని వీడియోస్ మేము చేసాం కూడా, ఏఐ వల్ల మర్డర్ చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఒక అబ్బాయి వాళ్ళ మదర్ని కూడా చంపిక, న్యూస్ తెలిసిందో లేదో, వాళ్ళ మదర్ని చంపేయడము, ఏఐని అడగడము, ఏదో సమ్ ఇల్లీగల్ ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఏఐ ఇంపాక్ట్ పడింది అని చెప్పేసి. అంటే ఏఐని మనం అడుగుతున్నాము, ఏం అడగాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి, అంతేనా? ఏం అడుగుతున్నాం మనం, ఏది అడిగినా కూడా ఏ ఆన్సర్ ఇస్తుంది కదా. ఒక క్రైమ్ చేయాలన్నా కూడా ఆన్సర్ ఇస్తుంది, ఒక మంచి పని చేయాలన్నా కూడా ఆన్సర్ ఇస్తుంది. సో మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం ఏఐ అనేది ఇట్స్ ఇంపార్టెంట్. బికాస్ ఏఐని కూడా కనిపెట్టింది కూడా మనమే, ఒక హ్యూమన్ బీయింగే. తెలిసి కూడా జనాలు ఏంటంటే అదేదో కొత్తది, మనకు తెలియదు, మనకు తెలియదు అది చెప్తుంది అనేసి మనం ఒక భ్రమలో దాన్ని వాడడమే జరుగుతుంది, అంతేనా? అంటే మన మైండ్కి మనం షార్ప్ పెట్టడం లేదు, అంతే కదా. సో ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అనేది ఇదంతా కూడా ఒక డమ్మీ అనుకోవచ్చు అంటున్నారా ఫైనల్గా మీరు అందరూ కూడా? అంటే దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి వస్తున్నటువంటి టెక్నాలజీని, అంతే తప్ప ఏఐ వచ్చేస్తుంది, ఏఐ వల్ల పోతున్నాయి అనేది కాదు అనుకోవచ్చా ఫైనల్గా? ఇంతసేపు డిస్కస్ చేసినట్టు ఒక డెసిషన్కి రాలేమంటే ఇది దీనివల్ల పోతున్నాయి జాబ్స్ అని. రెండు ఉన్నాయి, లైక్ పోతున్నాయి జాబ్స్ రిప్లేస్ చేస్తుంది అంటే చిన్న చిన్న వర్క్స్ అది ఈజీగా చేయగలుగుతుంది. ఇప్పుడు కోడింగ్ కానీ లేకపోతే టెస్టింగ్ కానీ అట్లాంటివి ఈజీగా చేయగలుగుతుంది. కానీ దానివల్ల జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. అది ఏం చేసినా మనం చెప్తేనే నేర్చుకుంటుంది అది. దానికి ప్రాంప్ట్ ఇంజనీర్స్ లాంటి వాళ్ళు కావాలి ఏఐకి, లేకపోతే అది యూజ్లెస్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మనం ఒక ప్రాంప్ట్ ఇస్తేనే, ఎట్లా ప్రాంప్ట్ వాడాలి దాన్ని అని తెలిస్తేనే అది చెప్తుంది మనకి. సో దానికి ఫీడ్ చేసే వాళ్ళు కూడా ఒకరు ఉండాలి. సో దానివల్ల కూడా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో రీసెంట్గా నేను ఒక పబ్లిక్ టాక్ కూడా విన్నాను, ఇదే ఏఐ వచ్చాక చాలా మంది మీడియా వాళ్ళు ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్స్ కూడా తీసుకుంటున్నారు. మనం ఎలా కూర్చున్నాం అప్పుడు గ్రూప్ డిస్కషన్లో, సో అడుగుతున్నారు ఏఐ వచ్చేస్తుంది కదా. ఒక ఆంటీని అడిగారనమాట, ఒక రిపోర్టర్, ఐటీ సెక్టర్. ఎంత గతంలో ఏంటంటే ఐటీ జాబ్ చేసే అబ్బాయి అంటే చాలా క్రేజ్ ఉండేది, అమ్మాయిలను ఇచ్చేవాళ్ళు బాగా. ఎక్కడైనా సరే ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారంటే ఓ వెరీ గుడ్, మంచి ప్యాకేజ్ ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు, కూల్ అని చెప్పేసి మంచి కట్నం ఇచ్చి పక్క నుంచి అన్ని ఇస్తారు కదా ఆడపిల్లలు, మీకు అన్నీ తెలుసు. సో అలా ఉండేది కదా. అయితే ఆవిడ అంటుంది ఏంటంటే ఛాలెంజ్ చేస్తుంది, ఇప్పుడు దమ్ముంటే ఇవ్వండి అమ్మాయిల్ని అబ్బాయిలకి, సాఫ్ట్వేర్ అబ్బాయిలకి అని అంటున్నారు. దీనికి ఎవరైనా కామెంట్ చేస్తారా? కరెక్టేనా అది? అంటే సాఫ్ట్వేర్ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అమ్మాయిలు, ఇంక వేరే వాళ్ళని చేసుకోకూడదా? సాఫ్ట్వేర్ అబ్బాయిలని చేసుకుంటేనే లైఫ్ హ్యాపీగా స్మూత్గా ఉంటుందా? అమ్మాయిలు కూడా ఉన్నారు కదా సాఫ్ట్వేర్ అబ్బాయిలు కావాలి అనేవాళ్ళు. సాఫ్ట్వేర్ అనే కాదు, ఇప్పుడు వేరే ఫీల్డ్స్ కూడా చూసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు. సో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎర్నింగ్ పీపుల్ ఇన్ ఇండియా. వాళ్ళు చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. సో దీనివల్ల వీళ్ళు టాప్ పొజిషన్స్ కూడా వెళ్తున్నారు, సిఎఫ్ఓ. అండ్ బికాస్ ఆఫ్ ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్స్ వల్లే ఇప్పుడు మన కంట్రీ ఎకానమీ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే మోదీ గారు కూడా చెప్పారు, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ సిగ్నేచర్కి ఒక ప్రైమ్ మినిస్టర్ సిగ్నేచర్ అంత పవర్ ఉంటుంది అని. సో ఇలా ఈ ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు. సో ఫైనల్లీ రీసెంట్గా ఐబొమ్మ న్యూస్ అందరూ వినే ఉంటారు కదా, పైరసీ. చాలా మంది, నాట్ ఓన్లీ యూ, చాలా మంది ఆయనకి మద్దతు ఇస్తున్నారు. తను మంచి పని చేశాడు, ఎందుకు అతన్ని ట్రాల్ చేస్తున్నారు, మధ్యతరగతి వాళ్ళకి చాలా బెనిఫిట్ చేశాడు, అన్నని డబ్బులు పెట్టుకొని మూవీ చూడలేని వాళ్ళకి ఇంట్లో కూర్చొని మూవీ చూపించాడు అని చెప్పేసి అంటున్నారు.
మీరేమనుకుంటున్నారు? ఒక పాయింట్లో ఆయన చెప్పాడు, యాక్చువల్లీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు, లైక్ మీరు మూవీ రేట్స్ పెంచడం వల్లనే నేను ఇట్లా చేసి పెడుతున్నా అని. ఆల్రెడీ ఒక సొల్యూషన్ ఇచ్చాడు ఆయన. లైక్ ఇప్పుడు 250, 300 రూపీస్, 400 రూపీస్ పెడుతున్నారు, అందరు చూడలేకపోతున్నారు మూవీస్. మీరు మూవీస్ చేసేదే చూడడానికి, బట్ మీరు ఇంత రేట్స్ పెడితే మళ్ళీ ఎవరు చూడలేకపోతున్నారు, అందుకే నేను స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. మీరు రేట్స్ తగ్గియండి, 150 రూపీస్, 200 రూపీస్ లోపల పెట్టుకోండి రేట్స్ అన్ని, అందరూ వస్తారు అప్పుడు థియేటర్కి. సో మాలాంటి వాళ్ళ వల్ల మీకేం థ్రెట్ ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పాడు ఆయన. బట్ ప్రొడ్యూసర్స్ పైసలు కావాలి, సినిమాకి పెట్టిన రిటర్న్స్ రావాలి. సో 300, 400, 500 రూపీస్ రేట్స్ కూడా ఉన్నాయి. గోల్డ్ టికెట్ అని, ప్లాటినం అని, మనం కూడా వెళ్తున్నాం అదే కదా, సోఫాస్ అని, రెక్లైనర్స్ అని. మనం కూడా ఎక్కడ తగ్గట్లేదు కదా. అదే ఎవరు తగ్గే వాళ్ళు ఉన్నారు, తగ్గని వాళ్ళు కూడా ఉన్నారు, చూడలేని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఐబొమ్మని, మూవీ రూల్స్ లాంటి వెబ్సైట్స్ ని యూజ్ చేసుకుంటారు. సో దానికి కూడా ఆయన సొల్యూషన్ ఇచ్చిండు, బట్ ఎవరు సీరియస్ గా తీసుకోలే. సో ఆయన సీరియస్ అవ్వాల్సి వచ్చింది. ఇంకెవరన్నా దీని మీద? ఐబొమ్మ టాపిక్ వచ్చింది కదా, ఆ ఐబొమ్మ టాపిక్ అని ఏంటంటే ఆయన స్టార్టింగ్ లో కూడా ఈ ఐబొమ్మ ఏదైతే వచ్చిందో వర్షన్ మనకి, అది వచ్చిన కొత్తలో ఆ సినిమా రాగానే ఫస్ట్ దాంట్లో అప్లోడ్ చేసేసి ఆ టైప్లో ఉండేది కాదు. అది ఎప్పుడైతే ఓటీటీలో లాంచ్ అయిందో దాని తర్వాతే ఐబొమ్మలోకి రిలీజ్ అయ్యేది. ఆఫ్టర్ ఓటీటీ, ఎప్పుడైతే ఓటీటీకి అది మూవీ అనేది వచ్చేదో ఆ తర్వాతే ఐబొమ్మలో స్టార్ట్ అయ్యేది. అది తర్వాత ఎప్పుడైతే ఈ మూవీ టికెట్స్ రేట్స్ పెరగడం ఇవన్నీ బాగా ఎక్కువైనాయో దాని తర్వాత ఆయన ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఫస్ట్ నుంచి మూవీ టికెట్స్ అన్ని మనకి ఎవరైతే నార్మల్ పీపుల్ ఆర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారు, ఎక్కువగా సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉండి థియేటర్కి వెళ్ళి చూడాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉండేవారో వాళ్ళందరూ తర్వాత ఈ పైరసీకి అనే దానికి అట్రాక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఏఐ మన డేటాను అంతా కూడా కలెక్ట్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటుందా అంటే? ఎస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఫుల్గా ఏఐకి మన డేటా ఇవ్వకూడదు. యాక్చువల్గా మనం కొన్ని వెబ్సైట్స్లో మనం ఆధార్ కార్డ్స్ ఇస్తాం, పాన్ కార్డ్స్ ఇస్తాం, కొన్ని వెరిఫికేషన్స్కి, కేవైసీ వెరిఫికేషన్స్ కానీ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఐదర్ మన కొన్ని అయితే డైరెక్ట్ మన ఫింగర్ ప్రింట్స్, థంబ్నైల్స్ కూడా మనకి కేవైసీ వెరిఫికేషన్ అని చెప్పి ఆ థంబ్నైల్స్ కూడా డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనం ముందుగానే ఇది అసలు జెన్యూన్ వెబ్సైట్ అయినా లేకపోతే ఈ టూల్ మంచిదైనా మనం ముందుగానే, ఎందుకంటే నవేడేస్ ఈ కొత్త జనరేషన్లో మనం పూర్తిగా అవగాహన తెలుసుకోవాలి, ఏవి మీద అవగాహన తెలుసుకుని దాన్ని బట్టి మనం మన డేటా ఇవ్వడం కరెక్టా లేదా అని ఆలోచించి ఈ కేవైసీ వెరిఫికేషన్స్ డైరెక్ట్ కొన్ని కేవైసీ వెరిఫికేషన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళైనా మనం ట్రై చేయొచ్చు. షార్ట్ కట్స్ జనాలు అప్పుడు అక్కడ దాకా లైన్లో వెళ్ళి నుంచి కేవైసీ వెరిఫికేషన్ చేసి ఇవన్నీ అవసరం, ఆన్లైన్లో అయిపోతుంది కదా అని చెప్పి మన డేటా ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఏకి ఈజీగా యాక్సెస్ అయిపోతుంది మన డేటా అనేది. సో అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది మన హ్యూమన్ లైఫ్. ఏఐ వల్ల అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ టూల్ వాడుతున్నారు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా. ఎలా వాడతారు అగ్రికల్చర్ ఫీల్డ్లో? ఏం టూల్స్ వాడతారు? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంకా డ్రోన్స్కి మనం మొబైల్ ద్వారా మన ల్యాండ్ మొత్తం సెలెక్ట్ చేసేసి ఇక్కడ మాత్రమే స్ప్రే చేయాలని చెప్పేసి అగ్రికల్చర్లో యూజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మిషన్స్, ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ మిషన్స్ అన్నీ ఉంటాయి. మనము హ్యూమన్స్ లేకుండానే ఓన్లీ మిషన్కి ఇట్లా ఇన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది, ఎంత టైం అవుతుంది అని చెప్పేసి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. సో ఎవరైనా ఒకరు అంటే ఈ వీడియో పెద్దవాళ్ళే కాదు, పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్కూల్ ప్రాజెక్ట్స్ కానీ స్కూల్ వర్క్స్ కానీ, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లోడు కూడా, ఫస్ట్ ఎల్కేజీ పిల్లోడు కూడా మొబైల్ వాడుతున్నాడు అనుకోండి, పుట్టిన పిల్లోడు కూడా వాడుతున్నాడు, టచ్ స్క్రీన్ అది కూడా. సో ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా ఏంటంటే ఇప్పుడు అంటే వాళ్ళకు అర్థమైపోయింది, మనం ఏదైనా ఇట్లా అడిగేస్తే చెప్పేస్తుంది అని చెప్పేసి. సో అలాంటి స్కూల్ స్టూడెంట్స్కి మీరు ఎవరైనా ఏదైనా అవేర్నెస్కి ఏమైనా చెప్తారా, ఎలా వాడాలి ఏఐని ఏంటి అనేది? ఎందుకంటే పిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు ఈ వీడియోని. పిల్లలకి, స్కూల్ ఏజ్లో ఉన్న పిల్లలు ఏఐని ఎలా వాడాలి, దేనికి వాడాలి, ఎందుకు వాడుతున్నారు, ఇలా వాడకూడదు ఇలా వాడండి అనేసి ఎనీవన్ విత్ క్లారిటీ. స్కూల్ పిల్లలు అంటే ఈ ఏజ్ మేము కూడా వాడుతున్నాము, బట్ చిన్న పిల్లలు కూడా యూజ్ చేస్తున్నారు. మీరు ఓకే యూజ్ చేయండి, బట్ ఒక లిమిటెడ్ వరకు. మరి మీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కూడా వాటికే ఇచ్చి వీటినే సాల్వ్ చేయమని హోంవర్క్ లాగా రాసి దాన్ని తెల్లారి వేసి సబ్మిట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. మీకు ఏదైనా డిఫికల్ట్గా ఉండి ఇది నాకు అర్థం అవ్వట్లేదు అనుకునే పాయింట్ ఏదైనా ఉంటే దాన్ని చూసుకోవచ్చు. ఒకవేళ మీకు టీచర్స్ కానీ ఎవరైనా అందుబాటులో లేకపోతే అక్కడ వరకు ఓకే, బట్ దానికి ఎక్స్టెంట్గా పోయి మీరు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, ఒక కేసు చూసాను నేను సమ్వేర్, అలెక్సాకి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి ఆ చిన్న పాప మొత్తం అన్ని ఆర్డర్ చేసి అమెజాన్ నుంచి అన్నీ వచ్చేసినాయి. అట్లాంటి ఎక్స్టెంట్ దాకా పోకుండా మనకు ఎంతవరకు అయితే యూజ్ అవుతుందో, అంటే మన ఎడ్యుకేషన్ ప్రకారం కానీ మన లైఫ్ స్టైల్ ప్రకారం కానీ
ఇక్కడ నుంచి ఇక్కడ వరకే లిమిటెడ్ బౌండరీస్ పెట్టుకొని యూజ్ చేస్తే చాలా సేఫ్. Yes. దాని మించి దాటిపోతే చేయి దాటిపోతాం. అది కూడా మనం చేయి దాటిపోతాం, ఏఐ కూడా మనల్ని కంట్రోల్ చేసే స్టేజ్కి వచ్చేస్తుంది అది కూడా. సో ముందు ఇంక ఫైనల్గా ముందు ఏఐ వచ్చేస్తుంది, ఈ మనుషులతో పనే ఉండదని కూడా ఒక టాక్ వస్తుంది. అంటే ఇంటరాక్షన్స్ చేయడానికి మనకి ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కూడా ఉండరు, మొత్తం ఏ రోబోస్ లైక్ రోబోసే ఉంటాయి ముందు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజమేనా? మనుషులు ఉండరు అంటారా ముందు? ఇట్ షుడెంట్ బి ఏఐ వర్సెస్ హ్యూమన్ అనేది ఉండకూడదు. ఏఐ ప్లస్ హ్యూమన్ ఉండాలి. ఏఐతోనే హ్యూమన్ వర్క్ చేస్తేనే ఫర్ ఫ్యూచర్కి బెటర్ డెవలప్మెంట్ ఉంటుంది. లాస్ట్ ఆన్సర్. ఏఐ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ మెడికల్ ఫీల్డ్. సో మెడికల్ ఫీల్డ్లో ఇప్పుడు పేషెంట్ వస్తారు, పేషెంట్ వచ్చి తన ప్రాబ్లం డాక్టర్కి చెప్తారు. సో డాక్టర్ పెయిన్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఒక డాక్టర్కి ఒక పేషెంట్ పడే పెయిన్, అతను ఫీలింగ్స్ అన్నీ తెలుస్తాయి. కానీ ఇప్పుడు ఏఐ అంటే దానికి హ్యూమన్ ఎమోషన్ అంత తెలియదు. సో ఇలాంటి వాటిల్లో హ్యూమన్స్ ఇన్వాల్వ్ అయితే బెటర్. అండ్ ఆల్సో లా, ఇప్పుడు కోర్ట్ ఉంది, కోర్టులో జడ్జెస్ ఉంటారు. సో ఒకవేళ ఏఐ జడ్జెస్ని రీప్లేస్ చేస్తే ఏఐ ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్సర్ ఇవ్వగలదు. ఇట్ కెనాట్ యూజ్ ఇట్స్ లాజిక్, అంటే లాజిక్ వాడి ఇవ్వలేదు. సో దీనివల్ల మన లీగల్ సిస్టమే దెబ్బతినచ్చు, సమస్యలు వస్తాయి లీగల్ సిస్టంలో. సో దీంట్లో కూడా ఇలాంటి లా, మెడికల్ ఇట్లాంటి ఫీల్డ్స్లో ఏఐ బదులు హ్యూమన్స్ ఉంటే బెటర్. ఇంకా బిజినెస్కి కూడా, ఇప్పుడు బిజినెస్కి ఇప్పుడు మనం ఏదైనా షాప్కి వెళ్తాం, ఏదైనా కొనుక్కోవాలంటే షాప్ కీపర్కి ఆప్షన్స్ తెలుస్తాయి, అతని ప్రిఫరెన్సెస్ ఏంటి, తన కస్టమర్ది. అప్పుడు అతను చాలా ఫ్రెండ్లీగా తనతో కస్టమర్తో మాట్లాడతాడు. సో దీనివల్ల కస్టమర్కి ట్రస్ట్ ఉంటుంది. కానీ కస్టమర్ ఏఐని ట్రస్ట్ చేయలేడు. ఏఐ అంటే అఫ్ కోర్స్ హ్యూమన్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. హ్యూమన్స్ ఏఐ క్రియేట్ చేసింది హ్యూమన్స్. సో మనం ఏఐ కంటే ఇంకెక్కువ క్రియేటివ్గా ఆలోచించి మనతో పాటు తనను యూజ్ చేసుకోవాలి ఏఐని. బట్ వీ షుడ్ బి మోర్ నాలెడ్జబుల్ ఏఐ. సో మనం హ్యూమన్సే ఎక్కువ ఉండాలి ఏఐ కంటే. సో మన నాలెడ్జ్ మనం ఎక్కువ పెంచుకొని ఇంకా ముందు ఇంకా అప్స్కిల్ అయితేనే బెటర్. ఏఐ కంటే మనమే స్ట్రాంగ్ అంటున్నారు. యా. సో వ్యూవర్స్ విన్నారు కదా, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మరి ఒక్కొక్కరు డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తున్నారు. అసలు ఏఐ అంటే ఏంటి అనేది కూడా ఒక 20-21 ఆన్సర్స్ కూడా వచ్చాయి మనకి. అంటే దానివల్ల లాభాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏంటి, ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని బాధపడడం కాదు, భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఎందుకు వస్తున్నాయి కూడా ఏఐ వల్ల ఉద్యోగాలను కూడా చెప్తున్నారు. కొన్ని స్కామ్స్ కూడా జరుగుతున్నాయి ఏఐ వల్ల, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తున్నారు, అంటే ఏం అడగాలి ఏ అనేది మనం తెలుసుకుంటే దాన్ని బట్టి మనకి క్లారిటీ వస్తుంది అనేది కూడా వీళ్ళ ఆన్సర్స్లో మనం వినడం జరిగింది. సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.